హాయ్ హలో అందరికీ ఈరోజు నాసి గోరిన్ ఇండోనేషియన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రైడ్ రైస్, ప్లీజ్ ట్రై అట్ హోమ్. ఇప్పుడు మనము చికెన్ ప్రాన్స్ లైట్ మ్యారినేషన్ చేసుకోవాలి. సోయా సాస్, oyster సాస్, సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ విత్ మెజర్స్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు మనము కొంచెం గ్రీన్ చిల్లీ, గార్లిక్, ఆనియన్, సోయా సాస్, oyster సాస్, కొంచెం సాల్ట్ వేసుకొని క్రష్ చేసుకోవాలి మొత్తం అన్నిటిని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీంట్లోనే చికెన్ వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. ఇది ఒక హాఫ్ డన్ అయినాక దీంట్లోనే ప్రాన్స్ వేసుకొని ప్రాన్స్లో కుక్ చేసుకోవాలి. రెండు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ మిక్చర్ వేసుకోవాలి. ఎగ్ కుక్ చేసుకున్నాక దీంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్, ప్రాన్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లోనే ఇప్పుడు రైస్ వేసుకోవాలి. మనం రైస్ వేసుకొని మిక్స్ చేసుకొని స్లిమ్ పెట్టుకోవాలి ఫ్లేమ్. ఇప్పుడు దీంట్లోనే మనం క్రష్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. దాని తర్వాత దీంట్లోనే చిల్లీ సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, oyster సాస్, సోయా సాస్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి 2 minutes. ఇప్పుడు దీంట్లోనే కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకోవాలి. నాసి గోరిన్ ఇండోనేషియన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.